మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ని ఒక్క సెకండ్ కూడా జైల్లో ఉంచడానికి వీల్లేదు. పోలీసులు అక్రమ అరెస్టు, మెజిస్ట్రేట్ అక్రమ రిమాండు, బ్రెయిన్ వాడలేదు, రూల్స్ ఫాలో అవ్వలే, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఫాలో అవ్వలే, దారుణం, తక్షణం రిలీజ్ చేయండి అని హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చి ఇప్పటికి 28 గంటలైంది. ఒక్క సెకండ్ కూడా జైల్లో ఉండకూడదు అని చెప్పి హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చి ఇప్పటికి 28 గంటలైంది. ఇంకా రిలీజ్ చేయలే. ఎందుకు? మా పేరు మీద హైకోర్టు ఆర్డర్స్ ఇవ్వలేదు కదా. అంటే ఈ గుంటూరు జైలు అనే పేరు మీద హైకోర్టు ఆర్డర్స్ ఇవ్వలేదట. అందుకని చెప్పి మేము రిలీజ్ చేయమంటున్నారట వాళ్ళు. అంటే కోర్టు ఆదేశాలు కూడా లెక్కలేదా? ఒక్కలో ఇక్కడ ఎవడు వ్యవస్థలు గౌరవిస్తున్నాడు? ఇన్ని రోజులు హైకోర్టు అందరి మీద సీరియస్ అయింది, ఎవరి మీద ఏం చర్యలు తీసుకోలే. ఇప్పుడు వీళ్ళు ఇంకో వారం రోజులు రిలీజ్ చేశారనుకో, ఈరోజు పోయింది, రేపు శనివారం ఆదివారం కుదరదన్నారు అనుకో ఏం చేసేది ఉందిలే హైకోర్టు. మనం ఇన్ని రోజులు ఏం చేసింది, కొత్తగా ఇప్పుడేం చేస్తుందని చెప్పి ధైర్యం కావచ్చు. అదే ధైర్యం కావచ్చు. రాత్రి వెళ్ళి కోర్టు ఆర్డర్స్ ఇస్తే హైకోర్టు ఆర్డర్స్ కూడా మా పేరు మీద ఇచ్చారా, మేము రిలీజ్ చేయమంటున్నారట. ఎవరిని చూసి ధైర్యం? ఎందుకు వ్యవస్థలు అంటే అసలు గౌరవం లేకపోవడం? ఎటు వ్యవస్థలు వాళ్ళ గౌరవం వాళ్ళు కాపాడకుండా లేరులే, మనమేంది కాపాడేదని చెప్పి అనుకుంటున్నారు. వ్యవస్థలు వ్యవస్థలు ఎవరి దగ్గరలే, మనమేం పట్టించుకుందాం అనుకుంటున్నారు. ఏం జరుగుతుంది అసలు? ఇంత దారుణం ఏంటి? 28 గంటల హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చి ఆ మాటని ఒక సెకండ్ కానీ జైల్లో ఉంచకూడదని హైకోర్టు చెప్పే మాట పోలీసులు అన్నారు, హైకోర్టు చెప్పే మాట మెజిస్ట్రేట్లు అన్నారు. హైకోర్టును లెక్క చేయరు, పోలీసులు ఇష్టరీతిన వ్యవహరిస్తారు. రూల్స్ లేవు, చట్టం లేదు, రాజ్యాంగం లేదు. ఏం జరుగుతుందా రాష్ట్రంలో, దేశంలో? ఎవడికి ఏం కావాలే? కులం ప్రకారము, మతం ప్రకారము, పార్టీల ప్రకారము ఎవడికోడు ద్వేషం ప్రదర్శించుకుంటూ పోయి కళ్ళ ముందే ఆడ ఓట్లు దొంగతనం చేసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన అయ్యా నిజాలు కనిపిస్తున్న పీకుతున్నది ఏముంది పట్టని? ఎవరేం చేస్తున్నారు? ఇప్పుడు కోర్టు చెప్పినట్లు పోలీసులు లేకపోతే వాళ్ళని ఏమైనా చేసేది ఉందా? ఏమైనా చేసినా నెల 2 నెలలు సస్పెండ్ చేసినా వాళ్ళకి వచ్చే జీతాలు, వాళ్ళకి వచ్చే లంచాలు అన్నీ కలిపి 10 ఇంతలు ఇస్తారు అధికారంలో ఉన్న వాళ్ళు. ఏముంది అనుభవం? పుట్టకోసి ఎట్లా నాశనమే పోనీలే. విడుదల చేయకు హైకోర్టు చెప్పినా కూడా కోర్టు ధిక్కరణ అదంతా విచారణ సాగేసరికి 10 ఏళ్ళు పడుతుంది. 10 ఏళ్ళలో నువ్వు రిటైర్ అయిపోతావు. కోర్టు చెప్పిన ఆయనకు, సుప్రీంకోర్టు చెప్పిన ఆయనకు విడుదలే చేయకు.